కర్ణాటకలో బస్ యాక్సిడెంట్. కర్ణాటక చరిత్రలో ఎప్పుడు మర్చిపోలేని ఒక పెద్ద పీడ కలలాగానే మనకు గుర్తుండిపోతుంది. ఎంతో హ్యాపీగా స్టార్ట్ అయిన జర్నీ చివరికి బస్సంతా కాలిపోయి ఒక నరకంలాగా మారిపోయింది. అసలు బస్సంతా కాలిపోవడం ఏంటి? అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఎంతమంది చనిపోయారు? ఈ వీడియోలో అయితే పిన్ టు పిన్ అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. బెంగుళూరు నుంచి గోకర్ణకి వెళ్తున్న ఒక ట్రావెల్ బస్సు. ఈ బస్సులో మొత్తం 28 నుంచి 32 పీపుల్స్ దాకా ట్రావెల్ అయితే చేస్తున్నారు. అయితే వాళ్ళకు తెలీదు ఇంకొన్ని గంటల్లో ఒక లారీ రూపంలో మాకైతే చావొస్తుందని. ఈ ట్రావెల్ బస్సు బెంగుళూరు నుంచి స్టార్ట్ అయ్యి చిత్రదుర్గ అనే నేషనల్ హైవే మీద ట్రావెల్ చేస్తుంది. అయితే ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ కొంతమంది ఉండే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ బస్సు ఒక కార్‌ని ఓవర్‌టేక్ చేసింది. ఓవర్‌టేక్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఒక కంటైనరు డివైడర్ నుంచి వచ్చి ఈ బస్‌కైతే ఢీకొంది. అప్పుడే భారీగా మంటలు రావడంతో అందులో ఉన్న వారికి ఏం అర్థం గాక డోర్ వైపయితే పరిగెత్తారంట. డోర్ అయితే లాక్ అయిపోయింది. అక్కడ చాలా అంటే చాలా మంటలు రావడంతో మొత్తం ప్లాస్టికు ఏదైతే టైర్స్ ఉంటాయో టైర్స్ గానీ, కర్టెన్స్ గానీ, పిల్లోస్ గానీ మొత్తం కాలిపోయి ఒక కెమికల్ అయితే రిలీజ్ అవుతుంది. ఆ పొగతోటి కొంతమంది స్పృహ తప్పి అక్కడనే పడిపోయారంట. ఇంకొంతమంది ప్యాసింజర్స్ డోర్ వైపు పరిగెత్తి ఆ డోర్ అయితే ఫ్రీజ్ అయిపోయింది. ఆ డోర్ ఫ్రీజ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏదైతే గ్లాస్ ఉంటుందో గ్లాస్ పలగొట్టి బయటికి వద్దామని ప్రయత్నించిర్రు. కానీ ఆ గ్లాస్‌ని ఎంత పలగొట్టినా ఆ గ్లాస్ అయితే పగలలేదంట. ఎందుకంటే అది ఏసీ బస్సు. ఏసీ బస్సులో గ్లాసెస్ చాలా అంటే చాలా థిక్‌గా ఉంటాయి. అంత ఈజీగా అయితే పగలయి. వాళ్ళు చివరికి ఆ గ్లాస్‌ని బ్రేక్ చేసి బయటికైతే వచ్చారు. అప్పుడు వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడమే ఒక రిస్క్. ఇంకా వేరే వాళ్ళ ప్రాణాలు కాపాడాలంటే వాళ్ళకసలు 1% కూడా ఛాన్స్ అయితే లేదు. వాళ్ళ కళ్ళ ముందటనే ఎవరైతే బయటికొచ్చారో వాళ్ళ కళ్ళ ముందటనే వాళ్ళ ప్యాసింజర్స్, కో ప్యాసింజర్స్ వాళ్ళ ముందరనే సజీవ దహనం అయితే అయిపోయారు. అయితే ఇక్కడ మనకు ఒక పాయింట్ ఆలోచించాలి మనము. ఏదన్నా బస్సు గాని, ఏదన్నా లారీ గాని, ఏదన్నా 2 వెహికల్స్ ఢీకొన్నప్పుడు మొత్తం 2 తుక్కు తుక్కు కావాలి, నజ్జు నిజం కావాలి. కానీ ఈడ అది జరగకుండా బస్సు మొత్తం ఫైర్ తోటి మొత్తం ఒక బాంబు ఎలా పేలితే సౌండ్ వస్తదో అలా సౌండ్ వచ్చి మొత్తం బస్సు యొక్క పేపర్ చార్ట్‌లో మనము లైన్స్ తోటి, పెన్సిల్ తోటి ఇట్లా ఒక బస్సు చార్ట్ ఏసినామనుకో, ఎలా అయితే సేమ్ లైన్స్ ఉంటాయో అలానే బస్సు మొత్తం కాలిపోయి ఉంది. ఇక్కడ కాలిపోవడానికి మెయిన్ రీజన్ ఏందంటే, ఇదేదైతే కంటైనర్ ఉందో డివైడర్ నుంచి ఢీకొనొచ్చి ఈ బస్సుకి ముందు భాగంలో గుద్దలేదు, ఎనక భాగంలో గుద్దలేదు. నేరుగా వచ్చి అది డీజిల్ ట్యాంక్‌కైతే గుద్దిందంట. ఆ డీజిల్ ట్యాంక్ ఏం చేసింది, మొత్తం బ్రేక్ అయిపోయి అందులో 80-90 లీటర్స్ డీజిల్ అయితే ఒక్కసారిగా వాటర్ పడ్డట్టు కిందైతే పడిపోయింది.